టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైన దగ్గర నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రకటించిన స్థానాలతో పాటు పెండింగ్ లో పెట్టిన మరికొన్ని కీలక నియోజకవర్గాల్లో ఏం జరగబోతోంది? మైలవరం, పెనమలూరులో టీడీపీ అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుందా? ఆ నియోజకవర్గాల్లో నివురు కప్పి నిప్పులా రాజకీయాలు నడుస్తున్నాయా? లెట్స్ వాచ్. సేన తొలి జాబితాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 16 నియోజకవర్గాలుంటే 11 టీడీపీ పోటీ చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చేసింది. మిగిలిన 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సింది. బెజవాడ పశ్చిమ, అవనిగడ్డ జనసేన అభ్యర్థులను బరిలోకి దింపుతారనేది లోకల్ టాక్. కైకలూరు బీజేపీకి ఇస్తే మైలవరం, పెనమలూరు సీట్లు టీడీపీకి ఇస్తారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. తొలి జాబితాలో పెడన సీటును ఆశించిన జనసేనకు అది దక్కలేదు. టీడీపీ తమ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ పేరును ప్రకటించింది. టీడీపీలోనే సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ అస్వస్థతకు గురవడమే కాకుండా పవన్, చంద్రబాబును కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. జనసేన నేతలు పెడనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బన్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల్లో కలిసి ఎలా వెళతారో అర్థం కాని పరిస్థితి. అవనిగడ్డ సీటుపై జనసేన క్లారిటీతో ఉందట. ఇక నుంచి విక్కుర్తి శ్రీనివాస్కు లోకల్ క్యాడర్కు హైకమాండ్ సంకేతాలు కూడా ఇచ్చేసిందట. దీంతో ఈ టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ ఫేస్బుక్ ద్వారా వెళ్లగక్కారు. పార్టీ అభ్యర్థులుగా ధనవంతులను చూస్తున్నారని, తనకు తొలి లిస్టులో పేరు లేకపోవడం మహదానందంగా ఉందంటూ సెటైర్లు వేశారు. ఈయన జనసేన గెలుపుకు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. పెండింగ్ సీట్లలో బెజవాడ పశ్చిమ, మైలవరం, పెనమలూరు ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. పొత్తుల్లో బెజవాడ పశ్చిమ జనసేనకు వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఈ సీటును టీడీపీకే ఇవ్వాలని ఆ పార్టీ నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ బల ప్రదర్శనలకు దిగారు. బుద్దా ఏకంగా రక్తంతో జై సిబిఎన్ అని రాశారు. మైనారిటీలకు ఇవ్వకపోతే ఉరివేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ వైసీపీ నేతలకు టచ్లోకి వెళ్లారు జలీల్ ఖాన్. టికెట్ తనకే వస్తుందని జనసేన నేత పోతిన మహేష్ ధీమాలో ఉన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థి ప్రకటన తర్వాత ఏ రేంజ్లో హై డ్రామాలు నడుస్తాయనే ఆందోళన నేతల్లో నెలకొందట. మైలవరం సీట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావు ఆశిస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. దీంతో వసంత కృష్ణప్రసాద్ మైలవరం టీడీపీ నేతలకు ఫోన్ చేస్తున్నారట. అధికారికంగా వసంత పేరు ప్రకటన జరిగితే టికెట్ ఆశించిన మాజీ మంత్రి దేవినేని ఉమా ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తారనే దానిపై గట్టిగానే చర్చ జరుగుతోందట. దశాబ్దాలుగా రాజకీయ వైరం నడుస్తున్న వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి రావడమే కాదు, తన టికెట్ను తన్నుకుపోవడంతో ఉమా ఎలా బర్స్ట్ అవుతారో అని చర్చలు నడుస్తున్నాయి. స్థానికుడి కోటాలో బొమ్మసాని సుబ్బారావు కూడా మొదట్నుంచి టీడీపీ తరపున టికెట్ ఆశిస్తున్నారు. పెనమలూరు సీటు విషయంలో కూడా టీడీపీ అధిష్టానం ఆందోళనలో ఉందట. ఈ సీటు వస్తుందని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్ఛార్జ్ బోడె ప్రసాద్ ఎంతో నమ్మకంతో ఉన్నారట. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిపోయారు. సారథి పెనమలూరు టికెట్ అడగడంతో బోడె వర్గం తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత నూజివీడు వెళ్లడానికి సారథి అంగీకరిస్తూ తన వర్గానికి చెందిన తుమ్మల చంద్రశేఖర్కు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన అధిష్టానం దగ్గర పెట్టారట. వీరే కాకుండా మాజీ మంత్రి దేవినేని ఉమా పేరు, చంద్రబాబు సన్నిహితుల పేర్లు కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారట. బోడెకు కాకుండా వేరే వారికి టికెట్ ఇస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాలనే ఆలోచనలో ఆయన వర్గం ఉందట. ఇక్కడ టికెట్ ఎవరికి కేటాయించాలనే దానిపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట. కృష్ణా జిల్లాలోని సీట్ల ప్రకటన తర్వాత పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందనేది పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.